ఏమందరు ఇంకా ఏమంటబా శివి శివి నిన్న థియరీ చెప్పినానమ్మా కదా. టూ ప్రాబ్లమ్స్ పెడతాను. పెట్టినాను చూడండి బా. చూస్తారా? ఏం ఈరోజు ఇంకా వీళ్ళంతా ఎవరు రాకుండా అంబిక వీళ్ళంతా ఏం రాంది? ఓకే చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి మా నిన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ థియరీ చెప్పినాను. ఇందులో ఎవరెవరు ఉంటారు? 3 పార్టీలు ఉంటారు. డ్రాయర్, డ్రాయి, పేయి అంటారు. మామూలుగా డ్రాయర్, డ్రాయి, పేయి అంటారు. నిన్నేం చెప్పినాము? డ్రాయర్, డ్రాయి, ఇంకో నేమ్ చెప్పమ్మా. బయ్యర్. సేమ్ పేయి అని కూడా అనొచ్చు. ద పర్సన్ టు హూమ్ ద బిల్ అమౌంట్ ఈజ్ పెయిడ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ కాల్డ్ ద పేయి. ద పర్సన్ హూమ్ ద బిల్ అమౌంట్. ఇక్కడ వీడు పూచి తీసుకుంటాడు కాబట్టి బిల్ అమౌంట్ అనేది మెచ్యూరిటీ డేట్కి ఎవరైతే చెల్లిస్తారో వాడిని పేయి అంటారు. ఏమంటారు? పేయి అంటారు. మీరు పేయిని పెట్టుకోండి బయ్యర్ కన్నా కూడా. ఓకే.
తర్వాత డ్రాయి వచ్చేసి ద పర్సన్ ఆన్ హూ ద బిల్ ఈజ్ డ్రాన్ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై హిమ్ ఈజ్ కాల్డ్ డ్రై. ఇతడి ఎవరైతే బిల్లుకి యాక్సెప్టెన్స్ స్వీకృతిని తెలియజేస్తాడో అతడిని డ్రాయి అంటారు. స్వీకర్త, యాక్సెప్టెన్స్, స్వీకృతి తెలియజేశాడు. ఓకే, స్వీకృతి తెలియజేశాడు. ద పర్సన్ ఆన్ హూ ద బిల్ ఈజ్ డ్రాన్ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై హిమ్ ఈజ్ కాల్డ్ డ్రాయి. ఓకేమ్మా. తర్వాత డ్రాయర్, ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్ ద డ్రాయర్. ద పర్సన్ హూ డ్రాస్, బిల్ అనేది ఎవరైతే అమౌంట్ ఇచ్చింటాడు, హీ ఈజ్ ద పర్సన్ హూ గివ్స్ క్రెడిట్. ఏం చేసింటాడు? అప్పు ఇచ్చింటాడు, రుణదాత. హీ ఈజ్ ద సెల్లర్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. హీ ఈజ్ ద సెల్లర్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఇది మీకు థియరీ పెడతాను, రాసుకోండి. 3rd యూనిట్లో మళ్ళా ఇబ్బంది లేకుండా 3rd యూనిట్ అని రాసుకోండి. రాసుకుంటారా ఏమ్మా? హలో, రాసుకుంటారా అమ్మాయిలు? వినపడలేదా? రాసుకుంటాం మ్యామ్. ఓకే. తర్వాత 3 పార్టీస్ ఉన్నారు కదా, డ్రాయర్, డ్రాయి, పేయి. ఇది కూడా రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఇన్సాల్వెన్సీ కూడా కొంచెం రాసుకోవాల్సింది. ఓకేమ్మా. తర్వాత లెక్కలోకి వస్తాం. ప్రాబ్లంలోకి వస్తే ఇక్కడ తక్కువ వస్తాయి మనకు. చూడండి, డ్రాయర్ పుస్తకాలలో వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇక్కడ బిల్స్ అనేటివి ఎందుకు ఇస్తారు అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కోసం. దేనికి ఇస్తారు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ కోసం కాదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇస్తారనమాట. ఏమి? బిల్స్. అంటే వస్తువులు కొనినా అమ్మినా అప్పులు అనేటివి ఇస్తారు కాబట్టి అప్పుగా కొనుక్కోవడం కావచ్చు. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో క్యాష్ పర్చేజెస్, క్యాష్ సేల్స్ ఎక్కువ ఉండవు ఎప్పుడు కూడా. ఇవేమి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే అప్పుగా కొనుగోలు చేయడం, అప్పుగా అమ్మకాలు చేయడం. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేజెస్. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇక్కడ డ్రాయర్ పుస్తకాలలో డ్రాయర్ ఎవరు? బిల్లు కర్త, బిల్లు కర్త. డ్రాయి, బిల్లు స్వీకర్త. తర్వాత పేయి. ఓకే, పేయి. పేయిని ఏమంటాము? పేయిని ఏమంటమ్మా? నేను చెప్పిన మోనిక, రుణగ్రస్తుడు. రుణగ్రస్తుడు. రుణగ్రస్తుడా? పేయి రుణగ్రస్తుడా? ఓకే ఓకే. రుణదాత. రుణదాత. ఇక్కడ ఏమి అంటే చెప్పేది వినండి.
పేయి అనేటటువంటి వాడు అక్కడ ఏమవుతుంది, ద పర్సన్ టు హూమ్ ద బిల్ అమౌంట్ ఈజ్ పేడ్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ కాల్డ్ ద పేయి. ద పేయి మే బీ ద థర్డ్ పార్టీ ఆర్ ద డ్రాయర్ హిమ్సెల్ఫ్. థర్డ్ పార్టీ, మూడవ పర్సన్, మధ్యలో వచ్చినటువంటి వాడు. ఇద్దరికీ ఇప్పుడు నేను నిన్న చెప్పాను కదా, మల్లిక, భవానీ, ఇంకొకరెవరు, శరణ్య కదా, ఒకరికి అమ్మితే ఇంకొకరు పూచీ పట్టడం అనమాట, థర్డ్ పార్టీ. ఓకే. తర్వాత ఇక్కడ వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, డ్రాయర్ పుస్తకాలలో ఏం చేస్తారు అంటే, డ్రాయర్ పుస్తకాలలో ఏం చేస్తారు, వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇక్కడ డ్రాయర్ ఎవరు నిన్న చెప్పింది, మల్లిక డ్రాయర్, లేదా ఏ డ్రాయర్, ఉండండి రాసి చెప్తాను మళ్ళీ మీకు ప్రాబ్లం లేకుండా. పేయిని రుణగ్రహీత అంటారు మ్యామ్. ఏమ్మా? పేయిని రుణగ్రహీత అంటారు మ్యామ్. రాసి చూపిస్తా ఉండండి. మా స్క్రీన్ కనిపిస్తుందా? నో మ్యామ్. లేదా? ఓకే. స్క్రీన్ కనపడలేదా? ఇప్పుడు మీరంతా ఈడ పేర్లు ఇవన్నీ కనపడలేదా? ఆ స్క్రీన్ కనిపిస్తుంది మ్యామ్. అదే కనిపించాల్సింది. ఇది వన్ నోట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. ఓకే. ఈ బోర్డు ఇవన్నీ స్వామి. ఒక నిమిషం. ఓకేమా? డ్రాయర్, డ్రాయి, బయరా ఏమంటారు ఇంకోటి, పేయి. చూడండి, 3 పార్టీస్ ఉంటారు. ఎన్ని పార్టీస్ ఉంటారు? పార్టీస్ టు ఏ బిల్. బాగా వినండి. మొట్టమొదటిది డ్రాయర్, రెండవది డ్రాయి, మూడవది పేయి లేదా బయర్ ఆర్ బయర్. ఓకే. డ్రాయర్, డ్రాయి, పేయి ఆర్ బయర్. ఇక్కడ ఏమి అంటే డ్రాయర్ ద పర్సన్
who draws the bill is called the drawer. The person who draws the bill is called, చూడండి డ్రాయర్కి ఏమి, the person who draws the bill is called డ్రాయర్. అంటే ఏమి అర్థం, ఎవరైతే హూ డ్రాస్ బిల్లు రాసేటటువంటి వ్యక్తిని, బిల్లు రాసే వ్యక్తిని ఏమంటాము డ్రాయర్ అంటాం. అర్థమైందమ్మా? ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రాయర్. బిల్లు రాసేటటువంటి వ్యక్తిని డ్రాయర్ అంటే రుణదాత. ఏమంటాం? క్రెడిటార్, రుణదాత. అర్థమైందమ్మా? అర్థమైందా ఇప్పుడు? డ్రాయర్ అంటే అర్థమైందా? మై ఓకే. డ్రాయర్ అంటే ఎవరు? బిల్లు రాసేటటువంటి వ్యక్తిని డ్రాయర్ అంటాము. బిల్లు రాసే వ్యక్తిని డ్రాయర్ అంటాము. ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్. ఇది 3 మార్క్స్కు ఇంపార్టెంట్ ఉన్నాను ఈ టైం. ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్, ఒకవేళ డ్రాయర్ ఇచ్చాడనుకోండి, ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రాయర్ అని రాస్తారు. అప్పుడు అది దానికి ఎన్ని మార్క్స్? 3 పాయింట్స్. అదేవిధంగా అర్థమైందా? అంటే ఈ బిల్లు రాసేటటువంటి వ్యక్తిని డ్రాయర్ అంటాం, అంటే రుణదాత, క్రెడిటార్ అంటారు. ఓకే. తర్వాత సెకండ్ వన్, డ్రాయి. ద పర్సన్ on who the bill is drawn for its acceptance by him is called drawee. The person on who the bill is drawn for its acceptance by him is called drawee. అంటే బిల్ అనేది ఎవరిని ఉద్దేశించి ఉందో ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం కావాలా? యాక్సెప్టెన్స్, స్వీకృతి కావాలన్నమాట. ఆ స్వీకృతి ఎవరైతే ఇస్తాడో అతన్ని ఏమంటాము? డ్రాయర్ అంటాం. అర్థమైందమ్మా? బిల్లు ఎవరిని ఉద్దేశించి ఉందో ఆ వ్యక్తి బిల్లు స్వీకర్త అవుతాడు. ఆ వ్యక్తి అంగీకరిస్తే అతన్ని అంగీకారకర్త అని కూడా అంటారు. అర్థమైందా? ద పర్సన్ ఆన్ హూ ద బిల్ ఈజ్ డ్రాన్ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై హిమ్. ఆ బిల్లు ఎవరిని నిర్దేశించి ఉందో ఆ వ్యక్తి యొక్క స్వీకృతి తెలియజేసే, ఆ బిల్లుకు స్వీకృతి తెలియజేసేటటువంటి వాడు. ఇక్కడ బిల్లు రాసేటటువంటి ఇది ఒకటి, బిల్లు రాశారు. ఆ బిల్లుకి ఇక్కడ ఏం చేశాడు? యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, స్వీకృతి ఇచ్చాడు. ఆ స్వీకృతి ఇచ్చేటటువంటి వాడిని డ్రాయీ అంటారు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇక్కడ బిల్లు రాస్తారు, ఇది క్రెడిటారు. తర్వాత డ్రాయీ వచ్చేసి ఈ బిల్లుకి యాక్సెప్టెన్స్ అనేది స్వీకృతిని తెలియజేస్తాడు. అలాంటి వాడిని ఏమంటాము? డ్రాయీ అంటారు. ద పర్సన్ ఆన్ హూ ద బిల్ ఈజ్ డ్రాన్ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ బై హిమ్ ఈజ్ కాల్డ్ డ్రాయీ. అర్థమైందమ్మా? అర్థమైందా అమ్మాయిలు? ఓకే. నెక్స్ట్, పేయీ ఆర్ బయ్యర్. పేయీ ఆర్ బయ్యర్. ద పర్సన్ to whom the bill amount is paid on the
date on the date of maturity is called the payee. అర్థమైందా? ద పర్సన్ టు హూమ్ ద బిల్ అమౌంట్ ఈజ్ కాల్డ్ the person to whom the bill amount is paid on the date of maturity is called payee. అంటే బిల్లు మీద ఎవరు తీసుకుంటే వారు బిల్లు మీద సొమ్ము అమౌంట్ చూడండి, ద పర్సన్ టు హూమ్ ద బిల్ అమౌంట్, బిల్లు పైన అమౌంట్ అనేది ఎవరైతే తీసుకుంటారో ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ కాల్డ్ ద పేయీ. అతడినే ఏమంటారు? పేయీ, గ్రహీత అంటారు. బిల్లు కర్త గ్రహీత కావచ్చు. ఓకే, బిల్లు గ్రహీత. అర్థమైందమ్మా? ఇక్కడ అప్పు ఇస్తున్నాడు, వీడు అప్పు తీసుకుంటున్నాడు, వీడు పూచి పడుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా? హలో, వీడు అమౌంట్ ఇచ్చాడు, వీడు అమౌంట్ తీసుకున్నాడు, వీడేం చేశాడు? యాక్సెప్టెన్స్, స్వీకృతి తెలియజేశాడు. ఓకే, కాబట్టి ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రాయర్. The person on who the bill is drawn for its acceptance by him. Payee or buyer, the person to whom the bill amount is paid on the date of maturity is called the payee. ఓకే, ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 3 పార్టీస్ ఉన్నారు. ఓకేమ్మా, ఇది అర్థమైందా? ఇది అందరికీ అర్థమైందా? ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రాయర్. బిల్లు రాసేటటువంటి వ్యక్తిని డ్రాయర్ అంటారు, బిల్లు కర్త అంటారు. The person on who the bill is drawn for its acceptance by him, అతడు డ్రాయి, బిల్లు స్వీకర్త. బిల్లు ఎవరిని ఉద్దేశించి ఉందో ఆ వ్యక్తి బిల్లు స్వీకర్త అవుతాడు. ఆ వ్యక్తి అంగీకరిస్తే అతన్ని అంగీకారకర్త అని అంటారు. కాబట్టి ఈ రెండు కూడా ఒకటే అన్నమాట, అంగీకారకర్త లేదా స్వీకర్త ఒకటి. తర్వాత పేయీ ఆర్ బయ్యర్, బిల్లు మీద సొమ్ము ఎవరు తీసుకుంటే వాళ్ళు బయర్ ఆర్ పేయీ అవుతారు. ద పర్సన్ టు హూమ్ ద బిల్ అమౌంట్ ఈజ్ పెయిడ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ కాల్డ్ ద పేయీ. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే, తర్వాత నేను నిన్న ఇంకా చెప్పాను ఈ 3 పార్టీస్. తర్వాత వాట్ ఈజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ అన్నాను. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, తర్వాత దానిలోని ఫీచర్స్ ఏంటి అని. అకార్డింగ్ టు సెక్షన్ 5 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, a bill of exchange is an instrument in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay a certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. ఏమి
అకార్డింగ్ టు సెక్షన్ 5 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, అంటే అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టం 1881లో సెక్షన్ 5 ప్రకారం నిర్ణీతమైన వ్యక్తికి కానీ అతని అనుమతి పొందిన వారికి కానీ, అక్కడ చూడండి, మీకు ఇప్పుడు పెట్టాను కదా థియరీ, దాంట్లో చూడండి, నిర్ణీతమైన వ్యక్తికి కానీ అతని అనుమతి పొందిన వారికి కానీ నిశ్చితమైనటువంటి ధనాన్ని చెల్లించవలసిందిగా ఆదేశించినటువంటి వ్యక్తి సంతకం చేసిన, అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో ఇంకొకటి ఏం చేస్తాడు, దానికోసం బిల్లు రాసిమ్మంటారు, ఆ బిల్లుకి సంతకం చేసినటువంటి బేషరతు ఉత్తర్వు పత్రం, రాసేటటువంటి పేపర్ని బిల్లు అంటారు. దీనినే ఏమంటారు, బిల్ ఆర్ హుండీ అంటారు. దీన్నే బిల్ ఆర్ హుండీ అంటారమ్మా. ఓకే, అర్థమైందా? తర్వాత దీని యొక్క ఫీచర్స్ చూడండి. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మస్ట్ బీ రైటింగ్. ఉందా ఫస్ట్ పాయింట్ ఉందా అమ్మాయిలు? హలో మా మౌనిక, భవానీ, ఏం ఎవ్వరు పలకరు ఇక్కడ. ఈ ఫీచర్స్లోకి వస్తే ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మస్ట్ బీ రైటింగ్ ఆల్రెడీ ఉంది. అక్కడ ఉందా లేదా చూడండి వాట్సాప్లో ఒకసారి. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మస్ట్ బీ ఇన్ రైటింగ్ అంటే ఇక్కడ బిల్ అనేది ఏ విధంగా ఉండాలా, మస్ట్ బీ ఇన్ రైటింగ్, లిఖితపూర్వకంగా ఉండాలి. బిల్ అనేది ఏ విధంగా ఉండాలా, లిఖితపూర్వకంగా ఉండాలి. అర్థమైందమ్మా? బిల్ ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటుంది, లిఖితపూర్వకంగా ఉండాలా. తరువాత సెకండ్ పాయింట్, ఇట్ మస్ట్ బి డేటెడ్. డేట్ ఎప్పుడు కూడా ఖచ్చితమైనదిగా ఉండాలి. తర్వాత ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద మేకర్ ఆర్ డ్రాయర్. రుణగ్రస్తునిపై రుణదాత రాసిన ఉత్తర్వు ఉండాలి. తర్వాత ఇట్ మస్ట్ బి అన్కండిషనల్. బేషరతుదై ఉండాలి. ఆ తేదీ ఖచ్చితంగా పేర్కొనాలన్నమాట. తర్వాత ఇట్ ఈజ్ అడ్రస్డ్ టు ద పర్సన్ టు హోమ్ క్రెడిట్ ఈజ్ గ్రాంటెడ్ ఆర్ ద డెటర్. తర్వాత ద ఆర్డర్ మస్ట్ బి మనీ అండ్ నాట్ గూడ్స్. ఇక్కడ ఈ ఉత్తర్వు అయితే ఎప్పుడు బేషరతుదై ఉండాలా, తేదీ అనేది ఖచ్చితంగా ఉండాలా, చెల్లించాల్సినటువంటి ధనము మనీ ఖచ్చితంగా ఉండాలా. ఎవరైతే ఆదేశిస్తారో అతడే బిల్లుకర్త, బిల్లు అంగీకర్త పేర్లు సంతకాలు ఉండాలన్నమాట. డ్రాయీ యొక్క పేర్లు సంతకాలు ఉండాలి. తర్వాత స్టాంప్ చట్టం ప్రకారము బిల్లు డబ్బుకు చూడండి, ఇట్ మస్ట్ బి ప్రాపర్లీ స్టాంప్డ్ యాజ్ స్టిపులేటెడ్ ఇన్ ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్. ద అమౌంట్ షుడ్ బి పెయిడ్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం. చెప్పినటువంటి టైం లోపల డబ్బులు చెల్లించాలా. తర్వాత స్టాంప్ చట్టం ప్రకారం బిల్లుకు సరిపడేటటువంటి డబ్బులు కూడా, ఆ స్టాంపులు కూడా అతికించాలన్నమాట. అప్పుడే అది ఇదే అవుతుంది. ఓకే, తర్వాత నేను చెప్పాను నిన్న, బిల్లుకి
గ్రేస్ డేస్ 3 డేస్ ఉంటాయి అని. ఉంటాయా లేదా? అనుగ్రహ దినాలు 3 రోజులు కలుపుకుంటాం మామూలుగా అని. అర్థమైందా? ఇక్కడ డిస్హానర్, బిల్ డిస్హానర్. ఇక్కడ బిల్లు మొత్తాన్ని గడువు తేదీ నాడు బిల్లు స్వీకర్త చెల్లించకపోతే అది అనాదరణ పొందింది అంటారు. ఏం పొందింది? అనాదరణ పొందింది, డిస్హానర్ అయింది అంటారు. తర్వాత ఓకేమ్మా, తర్వాత ప్రాబ్లంలోకి రండిమ్మా. అర్థమైందా ఇప్పుడు? అది అర్థమైందమ్మా శరణ్య? ఎస్ మ్యామ్. ఓకే, కాబట్టి ఇంకా ప్రాబ్లంలోకి వస్తామా. ఇప్పుడు డ్రాయర్ ఏం చేస్తాడు? ఇక్కడ డ్రాయరు ఏం చేస్తాడు? సేల్ చేస్తాడు. డ్రాయర్ సేల్ చేస్తాడు. కాబట్టి అతడి పుస్తకాలలో ఎంట్రీస్. తర్వాత వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఎప్పుడైతే అవి ఏమి అంటే క్రెడిట్ సేల్స్. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకేమ్మా. ఇప్పుడు డ్రాయర్ ఏం చేస్తాడు? సేల్ చేస్తాడు. తర్వాత డ్రాయి when goods are purchased on credit. purchased on credit. తర్వాత థర్డ్ పార్టీ ఉంటాడు మళ్ళీ. కానీ అక్కడ మనము దాంట్లో మామూలుగా యాక్చువల్గా ఇద్దరి పుస్తకాలలోనే ఎంట్రీస్ రాస్తాం, జనరల్ ఎంట్రీస్ అనేటివి. దీంట్లో లెక్క అంటూ ఏమీ ఉండదుమా. మొత్తం జనరల్ ఎంట్రీస్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటేనే అన్నీ కూడా జనరల్ ఎంట్రీసే. ప్రాబ్లం వేసేది పెద్దగా ఉండదు. ఓకే, ఎంట్రీస్ నేర్చుకోవాలి బాగా. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్ డ్రాయర్ పుస్తకాలలో, వెన్ గూడ్స్ ఆర్ పర్చేజెస్ ఆన్ క్రెడిట్ డ్రాయి పుస్తకాలలో, వీళ్ళిద్దరి పుస్తకాలలో ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వీడు సేల్ చేస్తున్నాడు, డ్రాయర్ సేల్ చేస్తున్నాడు అంటే వాడి పుస్తకాలలో ఏం రాస్తాం? ఎంట్రీ ఏం రాస్తామ్మా? ఇప్పుడు శరణ్య మౌనికకు అమ్ముతుంది. ఒక డ్రాయర్, ఒక డ్రాయి అమ్ముతోంది. శరణ్య పుస్తకాలలో ఏం రాస్తారు? ఎంట్రీ. ఎవరికి అమ్ముతుంది? ఎవరు రిసీవర్? అక్కడ ఎవరు మా రిసీవరు? ఇక్కడ చూడండి, శరణ్య సేల్స్ టు మౌనిక. శరణ్య ఏం చేస్తూ ఉంది? సేల్స్ చేస్తుంది మౌనికకు. ఇక్కడ డ్రాయర్, తర్వాత డ్రాయి. అర్థమైందమ్మా? శరణ్య మౌనికకి సేల్ చేస్తాను. ఏం రాస్తాము ఇప్పుడు? ఎంట్రీ. దీనికి ఎంట్రీ ఏం రాస్తాము? వినపడుతుందా లేదా? భవానీ, మౌనిక అకౌంట్ డేటా టు శరణ్య అకౌంట్ మ్యామ్. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. 2 పేర్లు రావు కదా. సేల్స్ అకౌంట్. ఎస్, ఇక్కడ నువ్వు ఎవరి పుస్తకాల్లో? శరణ్య పుస్తకాల్లో రాస్తూ ఉండేది. కాబట్టి శరణ్య పుస్తకాల్లో శరణ్య పేరు వస్తుందా? అర్థమవుతుందా? ఈమె పుస్తకాలలో ఈమె పేరు రాదు, ఈమె పుస్తకాలలో ఈమె పేరు రాదు. ఈమె పుస్తకాల్లో ఈ పేరు వస్తుంది, ఈ పుస్తకాల్లో ఈ పేరు వస్తుంది. అర్థమైందా? ఆపోజిట్లు. శరణ్య పుస్తకాలలో రాసినప్పుడు మౌనిక పేరు వస్తుంది,
మౌనిక పుస్తకాల్లో రాసినప్పుడు శరణ్య పేరు వస్తుంది, కానీ శరణ్య పుస్తకాలలో శరణ్య పేరు రాదు, మౌనిక పుస్తకాల్లో మౌనిక పేరు రాదు. కాబట్టి శరణ్య అనేటటువంటి ఆమె మౌనికకు సేల్ చేస్తూ ఉంది. కాబట్టి సేల్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం సేల్స్ అకౌంట్. మౌనికని ఏం చేస్తామ్మా? డెబిట్ చేస్తాం. ఎందుకు? రిసీవ్ చేసుకుంటాం. మౌనిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు శరణ్య సేల్ చేసింది. మౌనిక ఏం చేసింది? మౌనిక ఏం చేసిందిమా? పర్చేస్ చేసింది. ఓకే, పర్చేజ్ చేసింది. ఓకే, మౌనిక పుస్తకాల్లో ఇదే ఎంట్రీని ఏం రాస్తాం? ఇది శరణ్య పుస్తకాలలో రాస్తున్నాం, మౌనిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని. ఓకే, శరణ్య పుస్తకాలలో రాసిన మౌనిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని. శరణ్య పుస్తకాలలో మౌనిక అకౌంట్ డేటా టు సేల్స్ అని రాసినాం. ఇప్పుడు మౌనిక పుస్తకాలలో ఏం రాయాలి? శరణ్య అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మళ్ళా సేల్సా? మౌనిక సేల్సా చేస్తాండి ఇది? పర్చేజ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డేటా టు మౌనిక. మౌనిక ఇక్కడ ఏమైంది? గివర్ అయింది. మౌనిక ఏమైంది? మా మౌనిక పుస్తకాల్లో శరణ్య కదా ఇస్తా అండి. శరణ్య గివర్ కదమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా ఇది? హలో, అర్థమైందా లేదా? అర్థం కాకుండా ఒక నిమిషం, మళ్ళీ నెక్స్ట్ పేజీలో చెప్తా చూడు, క్లియర్గా చెప్తా. ఇక్కడ చూడండి, శరణ్య సేల్స్ టు మౌనిక. ఇది ఏమి? క్రెడిట్ ట్రాన్సాక్షన్. దీనికే బిల్ ఇచ్చేది, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఇంకోరు యాక్సెప్టెన్స్, ఇంకోరు వస్తారు, థర్డ్ పార్టీ. ఇప్పుడు శరణ్య అనేది ఎవరు? సేల్స్ టు మౌనిక. ఇక్కడ క్రెడిటార్. శరణ్య వచ్చి క్రెడిటార్, మౌనిక వచ్చి డెటార్, రుణగ్రస్తురాలు. రుణదాత, అప్పిస్తున్నటువంటిది ఎవరు? శరణ్య. అప్పు తీసుకున్నటువంటిది ఎవరు? మౌనిక. అర్థమైందా? శరణ్య వచ్చి అప్పిస్తోంది, క్రెడిటార్, రుణదాత. మౌనిక డెటార్, రుణగ్రహీత. ఓకే, అర్థమైందమ్మా? ఇది అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు శరణ్య అమ్ముతా ఉంది. ఎవరికి అమ్ముతా ఉంది? ఇక్కడ శరణ్య పుస్తకాల్లో చూడండి, శరణ్య బుక్స్, శరణ్య బుక్స్, మౌనిక బుక్స్, శరణ్య బుక్స్, మౌనిక బుక్స్. శరణ్య పుస్తకాలలో ఈ పేరు రాదు, శరణ్య రాదు. ఇక్కడ మౌనిక పుస్తకాల్లో మౌనిక రాదు, శరణ్య వస్తుంది. ఓకే, తర్వాత శరణ్య సేల్స్ టు మౌనిక. మౌనికకు సేల్ చేస్తూ ఉంది. మౌనిక ఎవరు? ఇక్కడ రిసీవర్. రిసీవ్ చేసుకుంటా ఉంది, తీసుకుంటా ఉంది ప్రయోజనాన్ని. కాబట్టి మౌనిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకేమ్మా, అర్థమైందా? తర్వాత ఇక్కడ మౌనిక ఏం చేస్తుంది? పర్చేజ్ చేస్తుంది. శరణ్య అమ్ముతోంది, మౌనిక కొనుగోలు చేస్తుంది. ఎవరి దగ్గర? శరణ్య దగ్గర. కాబట్టి మౌనిక బుక్స్లో ఏం? పర్చేజ్ అకౌంట్ డేటా. పర్చేజెస్ అకౌంట్ డేటా ఎవరి దగ్గర నుంచే? శరణ్య దగ్గర నుంచి. గివర్ అనమాట. ఇక్కడ రిసీవర్, ఇక్కడ గివర్. ఓకే, అర్థమైందమ్మా ఇప్పుడు? ఫస్ట్ వన్ అందరికీ అర్థమైందా? భవానీ, మౌనిక, అర్హం? అర్థమైంది మ్యామ్. అర్హం, అర్హం, అర్హం ఎడికి పోయినాడు? అప్పుడే ఉన్నాడే. విష్ణు,
విష్ణు అర్హం మ్యాడ్ అయింది. విష్ణు ఓకేమ్మా, వాళ్ళు వినకపోతే నేను ఇంకేం చేయలేను వాళ్ళు రానప్పుడు. తర్వాత ఓకే, ఇదంతా అయిపోయింది, అమ్మేశారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసి గమ్మున ఉంటుందా శరణ్య? అప్పు ఇచ్చేసి ఊరికే ఉంటుందా? అప్పుకి ఏం రాసుకోదా? రాసుకుంటుందా రాసుకోదా? రాసుకుంటుందా రాసుకోదమ్మా? అప్పు ఇచ్చేసి గమ్మున ఉండిపోతావు శరణ్య? ఉండదు మ్యామ్ అమ్మాయి. ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తారు, ఒక బిల్ అనేది రాసుకుంటారు అన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు శరణ్యకి ఏమొస్తుంది మా, ఈమె నుంచి ఏమొస్తుంది, బిల్లు వస్తూ ఉంది. అర్థమైందా? బిల్లు అనేది, బిల్లు రిసీవబుల్ అనేది ఏంటి? ఆస్త, అప్ప, లేకపోతే పర్సనా, నామినల్ అకౌంట్ కిందకి వస్తుందా? ఏమొస్తుంది? ఏమొస్తుందిమా? బిల్ రిసీవబుల్ వచ్చి అసెట్ మ్యామ్. అసెట్. అసెట్ని, అసెట్ వస్తూ ఉంది. వాట్ కమ్స్ ఇన్? బిల్ కమ్స్ ఇన్. బిల్ కమ్స్ ఇన్. కాబట్టి ఆస్తిని ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి మ్యామ్. డెబిట్. బిల్ రిసీవబుల్, అకౌంట్ డెటార్. ఎవరు ఇస్తూ ఉండేది? శరణ్య మ్యామ్. శరణ్య పుస్తకాల్లో రాస్తాండేది. శరణ్య ఇస్తుంది. బిల్లు డబ్బులు అప్పు ఇచ్చింది కాకుండా బాండ్ అబాబు రాయిస్తుందా? మౌనిక రాయిస్తుంది. అర్థమైందమ్మా? ఇది బిల్ రిసీవబుల్, అకౌంట్ డెటార్ టు మౌనిక అకౌంట్. డ్రాయి. ఈ అమ్మ డ్రాయి. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? అర్థమైంది మ్యామ్. ఓకే. తర్వాత ఈ అమ్మ ఏం చేస్తుంది? ఫర్ ద బిల్. ఇక్కడ బిల్లు రాశారు. బిల్లుకి యాక్సెప్టెన్స్ ఇవ్వాలా వద్దా? ఎలా వద్దా? ఓకే. ఎవరికి ఇవ్వాలి? ఎమ్మ ఏం బిల్లు ఇస్తుంది? ఏడ బిల్లు రిసీవబుల్, వసూలు బిల్లు. ఈ అమ్మకి ఏం బిల్లు? చెల్లింపు బిల్లు. ఇక్కడ వసూలు బిల్లు అయింది, శరణ్యకి వసూలు అవుతుంది. ఇక్కడ వచ్చి చెల్లించాలన్నమాట. కాబట్టి బిల్స్ పేబుల్ అనేది లైబిలిటీ కాబట్టి క్రెడిట్ చేస్తాం. బిల్స్ పేబుల్. అర్థమైందమ్మా? బిల్ పేబుల్ని క్రెడిట్ చేస్తాం. ఎవరిని డెబిట్ చేయాలి? శరణ్య మ్యామ్. ఎస్, అర్థమైందమ్మా? ఇది శరణ్య అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్. ఓకే, అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. అవే మెయిన్ నేర్చుకోవాలి, అదే చెప్తాను. నెక్స్ట్ వన్. తర్వాత ఫస్ట్ వన్ సేల్ చేశారు. నెక్స్ట్ రెండోది సేల్ చేసిన దానికి బిల్లు రాపించుకునింది. ఇక్కడ పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన దానికి, అప్పు ఇచ్చిన దానికి వాళ్ళకి బిల్లు, పేబుల్ బిల్లు ఇచ్చింది అనమాట. ఓకే. తర్వాత థర్డ్ వన్, బిల్స్ డిస్కౌంటెడ్ విత్ ఏ బ్యాంకర్. ఈ బిల్లు ఏం చేసింది? బ్యాంకులోకి ఎత్తుకొని పోయింది. ఉన్న బిల్లు శరణ్య తట్టుకోలేకపోయింది. ఇవ్వాల్సిన డబ్బుకి ఈ బిల్లుని ఎత్తుకొని పోయి బ్యాంకులో ఇచ్చిందనమాట, డిస్కౌంట్ చేసింది. అంటే ఈమెకి ఏం చేస్తుంది? ఇక్కడ 1000 రూపాయలు ఉందనుకోండి, ఈమెకు రావాల్సింది ఎంత? 1000. అయితే ఈ చెక్కుని ఏం చేసింది? ఈ బిల్లుని ఏం చేసింది? బ్యాంకులో డిస్కౌంట్ చేసింది. బ్యాంకులో డిస్కౌంట్ చేసింది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? హలో. ఎస్ మ్యామ్. ఓకే. బిల్లు డిస్కౌంట్ చేస్తాను. ఈ బిల్లు ఎత్తుపోయి బ్యాంకులో వేస్తా ఉంది అంటే ఇది డెబిట్లో ఉండేది ఏమవుతుంది మా? వెళ్ళిపోతుందా లేదా బ్యాంకుకే? ఇప్పుడు శరణ్య దగ్గర ఉంది ఈ బిల్లు మా. ఇక్కడ ఈ బిల్లుని ఎత్తుపోయి బ్యాంకులో వేసింది.
ఈ బిల్లుని ఎత్తపోయి నాకు డబ్బులు కావాలని వేసింది బ్యాంకులో. అప్పుడు ఇది ఏమవుతుంది? డెబిట్లో ఉండేది క్యాన్సిల్ కావాలా వద్దా? చూడండి, క్యాష్ డెబిట్లో ఉంది, క్రెడిట్లో కూడా ఉంటే రెండు క్యాన్సిల్ అవుతుంది. లేదు అంటే ఒక చోట బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు 100 ఉంది ఈడ, అర్థమైందా? ఈడ 100 ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా కాకుండా ఈడ 50 ఉందనుకో, ఇంకా 50 ఇక్కడ మళ్ళీ అట్లే ఉంటుంది. అవునా కాదా? ఆ? ఏమ్మా మీరు చెప్పరు, నేను బోర్ అవుతుంది. చెప్పండి, అయిందా? శరణ్య మ్యామ్ ఒక చెప్తే కదా డిస్కౌంట్. ఇది అర్థం కాలేదు మ్యామ్. ఇప్పుడు ఓకే, ఇక్కడి వరకు ఉందా? నువ్వు బిల్లు రాసుకున్నావు. ఈ బిల్లు ఏం చేస్తాను నువ్వు? ఇప్పుడు డబ్బుల కోసం బ్యాంకుకి ఎత్తపినావు, బ్యాంకులో ఇచ్చినావు. అర్థమైందా? 1000 రూపాయల బిల్లు ఎత్తుకోపోయి బ్యాంకులో ఇచ్చినావు. అప్పుడు నీ దగ్గర ఉంటుందా ఈ బిల్లు? ఉండదు మ్యామ్. అప్పుడు ఏమవుతుంది? క్రెడిట్ అవుతుందా లేదా? ఎస్ మ్యామ్. బిల్స్ రిసీవబుల్. అర్థమైందా? ఎక్కడికి పోయింది మా? ఎక్కడికి పోయింది బ్యాంక్. బిల్లు? కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్. ఓకే, బ్యాంక్ అకౌంట్ డేటార్. తర్వాత బ్యాంకులోకి పోతే ఊరికే తీసుకునేస్తాడా? నీకు ఛార్జెస్ వేయడా? వేస్తాడా? ఏడా? ఈడ 1000 రూపాయల బిల్లు ఓకే, ఇది పోయింది నీకు 1000 రూపాయలది. అయితే బ్యాంక్ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చేస్తారమ్మా. ఇవ్వరు మ్యామ్. ఏం ఛార్జెస్ వేస్తారా లేదా? ప్రాసెసింగ్ ఛార్జెస్ వేస్తారా లేదా? వేస్తారా లేదమ్మా? ఊరికే కలెక్షన్ చేసి ఇచ్చేస్తారా నీకు? వేస్తారు మ్యామ్. కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఈ మొత్తానికి 950 రూపీస్ ఇచ్చారు. రిమైనింగ్ ఏంటి? బ్యాంక్ వాళ్ళకు పే చేసినటువంటి ఛార్జెస్ లేదా డిస్కౌంట్. అర్థమైందా ఇప్పుడు? డిస్కౌంట్ అకౌంట్ డేటార్. 50 రూపీస్. డిస్కౌంట్ అకౌంట్ డేటార్. డిస్కౌంట్ అనేది లాస్, కాబట్టి డెబిట్. ఆల్ లాసెస్ ఆర్ డెబిట్. విచ్ అకౌంట్ రిలేటెడ్? నామినల్ అకౌంట్. అర్థమైందా? కాబట్టి ఇది అర్థమైందమ్మా? అర్థమైందా ఇది? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ వీళ్ళ పుస్తకాలలో ఓకే ఓకే, అర్థమైందమ్మా? ఎంత టైము? నమస్తే బా. అర్థమైందమ్మా ఇది? విష్ణు, విష్ణు ఇప్పుడు అది అర్థమైందా? ఏనన్నా? ఓకే, రిమైనింగు మళ్ళీ రేపు చెప్తానమ్మా. ఇక్కడ దీంట్లో ఎంట్రీ వస్తుంది ఏమి? వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంకర్. వెన్ ద బిల్ డిస్కౌంటెడ్, దీనికి ఏమి అంటే బిల్ డిస్కౌంటెడ్ విత్ ఏ బ్యాంకర్. ఏమో మౌనిక బిల్ ఉందేమే డిస్కౌంట్ చేయడానికి? లేదు, కాబట్టి ఇక్కడ నో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ అనేది రాదు. అర్థమైందా? శరణ్య దగ్గర బిల్లు ఉంది కాబట్టి బ్యాంకులోకి ఎత్తపింది డబ్బులు వస్తాయి అని. కానీ మౌనిక ఏం బిల్లు ఉంది? మౌనిక దగ్గర బిల్లు ఉందా? ఏమన్నా ఏమన్నా ఉందమ్మా? నీ దగ్గర ఉందా మౌనిక? మౌనిక, మౌనిక, శరణ్య, మ్యామ్. మౌనిక దగ్గర బిల్లు ఉందా? లేదు మ్యామ్. లేదు, కాబట్టి ఇక్కడ ఎంట్రీ రాదు. ఓకే, అర్థమైందా?
అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకేమ్మా. నెక్స్ట్ అట్లే ఉండండి. జనరల్ వాళ్ళు యాడ్ కావాల మనకు. ఇప్పుడు మందే అవరు. ఓఎస్ ఉందిమా.